చేసిన బైబిల్ మీద 100 థీసిస్ రాసిన ఎలా ఉంటుందో చెప్పనా? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా ప్రతి వచనం మీద పూర్తిగా స్టడీ చేసి దేవుడు పూర్తిగా జ్ఞానం బోధించేసి ఇంకా నేర్చుకోవడానికి బైబిల్లో ఏమీ మిగిలి లేనంతగా ఒకవేళ నీకు అర్థమైతే, ఇంకా నువ్వు బైబిల్లో నేర్చుకోవడానికి ఏమీ మిగిలి లేదు అన్నంతగా నీకు తెలిస్తే అప్పుడు నీకు అర్థమయ్యేది ఒకటే ఒక సబ్జెక్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం మిగలకుండా దేవుని న్యాయం, దేవుని సూత్రం, దేవుని ధర్మం, పరలోక చట్టం, ఇవన్నీ ఇంకా ఏది మిగిలి లేదు. ఇంకా నేను నేర్చుకోవడానికంటే ఏమీ లేదు అనే అంతగా నీకు తెలిసిన తర్వాత తెలిసే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇంకా అర్థం కాలేదు అని అప్పుడు అర్థమవుతుంది నీకు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మొత్తం అర్థమైన వాడికి ఏమర్థమైద్ది? దేవుడు నాకు ఇంకా గర్వపడడానికి అవకాశం ఎక్కడుంది? నాకు అన్నీ తెలుసు అనుకున్న వాడికి నిజంగానే ఏం తెలియదు. నేను చాలా నేర్చుకున్నాను కానీ ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు అనుకుంటాడు. చూసావు, వాడి ప్రతిరోజు దేవుని చేత వాడబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము చాలా విన్నామండి, చాలా అనుభవం అండి, చాలా ఎక్స్పీరియన్స్ అండి. అయితే మీరు పనికిరారండి. ఎంత అనుభవం పెరిగితే అంత శిష్యులం అయిపోతామంటే మనం. ప్రైజ్ ది లార్డ్. అనుభవం పెరిగిన కొద్దీ, భక్తి పెరిగిన కొద్దీ, జ్ఞానం పెరిగిన కొద్దీ బాధ్యత పెరుగుతుందంట. అందరిని అర్థం చేసుకుంటామంట. మనం మాట్లాడితే వివాదాలు చల్లారుతాయంట. జ్ఞానము, భక్తి, అనుభవం పెరిగితే ఏమవ్వాలి? మన మాట గొడవల్ని ఆపాలి, గొడవల్ని రేపకూడదు. మొన్న ఒకసారి న్యూస్ ఛానల్ అతను నాకు ఫోన్ చేశాడు. మీలో ఎంతమంది ఒక న్యూస్ ఛానల్ వ్యక్తి నన్ను ఇంటర్వ్యూ చేయడం చూశారు? కేఆర్ టీవీ అనే న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాదాపుగా 2 గంటల 10 నిమిషాలు నాన్ స్టాప్గా మాట మీద అడుగుతూనే ఉన్నారు, ఒక్కొక్క మాట. నేను ప్రతిదాన్ని ముక్కుసూటిగానే చెప్పాను, అర్థమయ్యేటట్టు చెప్పాను, వివాదం లేకుండానే మాట్లాడాను. ఏది కాదనకుండా అవునన్నాల్సింది అవునన్నాను, కాదనాల్సింది కాదన్నాను. చెప్పవలసినవి ఖచ్చితంగా చెప్పాను. కానీ వాళ్ళు బాధపడలా, ఇబ్బంది పడలా. నువ్వు చెప్పింది తప్పనలా, సరిగ్గానే ఆలోచించారు. అంత మాత్రమే కాకుండా నేను అది చెప్పిన తర్వాత నన్ను ఇంకా ప్రేమించారు, బైబిల్ని ప్రేమించారు. క్యాలెండర్ ముందు నిలుచుండి ప్రార్థనకు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా చేస్తాం కదా, ముఖ్యంగా పిల్లలు ఎగ్జామ్స్ టైంలో చేస్తారు కదా. చేయడమే కాదు, క్యాలెండర్ని ఇక్కడ నేను మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఆయన నాకు ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? సార్, ఒక పాస్టర్ గారు పదే ఫోన్ చేస్తారు.